ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 పిలక వచ్చింది. ఇది 31 పిలక. ఇది బోల్టేను. ఇది బోల్టేను. నా పేరు రవీందర్ రెడ్డి, అంతంపల్లి మన విలేజ్. బోల్టేను వాటిని ఇవి ఒక్క గంటకు 30 పిలకలు వచ్చినాయి ఇప్పటికి. ఇది ఎన్ని రోజులు అయింది అన్న వేసి? ఇది 1 నెల 15 రోజులు అవుతుంది వేసి. నెల నుంచి నెల 15 రోజులు. నెల 15 రోజులు అవుతుంది. ఒక్క నార ఏంటంటే నార దశ మాది 24 రోజులకు నాటు వేసినాం. ఇది నారు లేత దశలో వేసినాం. నారు 3 పూసలు పెట్టినాము. పిలకలు బాగా నచ్చినాయి. ఇప్పటికి ఇది వరి బాగానే ఉన్నది. బోల్టేన్ ఇది. మీతోని వేరే రకాలు వేసిన దానికి దీనికి ఏమన్నా మీకు తెలిసి ఏమన్నా ఫరక్ అనిపించిందా? తేడేమన్నా? అది వేరే రకం వేసినాము. ఇంతగానో పిలకలు రాలేదు. ఇట్లా గ్రోతింగ్ అనేది ఏకదం రాలేదు. గ్రోతింగ్ మీకు ఇది మంచి ఏంటంటే ఒకటి పటేరా చల్లిన, వేరేది ఏం లేదు. ఎకరాన 30 కిలోల యూరియా. 30 కిలోల యూరియా, ఫర్టిలైజర్ లేదు. అడుక్కి ఏం వేసారు? డిఏపి. అడుక్కు డిఏపి. ఎన్ని బస్తాలు వేసారు ఎకరానికి? ఎకరానికి 2 బస్తాలు డిఏపి, ఒక ఫర్టిలైజర్. యూరియా ఎంత కలిపిర్రు? యూరియా 30 కిలోలు. 30 కిలోలు యూరియా. అది తప్ప ఇంకేమీ వేయలేరు. ఏది వాడలేదు. ఏది వేయలేరు. ఏది వాడలేదు. ఇంతవరకు పురుగు మందు కానీ ఏ తెగుళ్ళ మందు కానీ ఏది వాడలేరు. అయినప్పటికి కూడా మీకు ఇట్లుంది. అక్కడిది కాదు, ఇక్కడ నారు ఎట్లా ఎదిగిందా అన్న? మంచి ఎదిగిందా? నారు ఇప్పుడు మనకు సార్ ఏంటంటే 15 కిలోలు ఇచ్చారు ఎకరానికి. కానీ ఒక్క ఎకరం పోసిన నారు ఎకరంన్నరకు వచ్చింది మనకు. ఎకరంన్నర దాకా కూడా సరిపోయింది మీకు. అంటే గింజ పొల్లు అంటే బయట పోకుండా గింజగా గట్టితనం ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు మొలక శాతం అనేది ఎక్కువ వచ్చింది. అంటే 100%కు 100% మీకు జర్మినేషన్ వచ్చినట్టే వచ్చింది. ఇక్కడికి అదంతా మొత్తం ఇక్కడ లైన్ అది.